అప్పుడెప్పుడో జమాన్లో డీమార్ట్కి వెళ్తే రాజ్మా కావాలని మా వారితో గొడవపడి మరీ తీసుకున్నా. నువ్వైతే చెయ్యవు, అది అవసరం లేదు అని అయితే తను, ఇంకా నేను చేస్తా అని అయితే నేను, ఇంకా యూట్యూబ్ ఉంది కదా, ఏ రెసిపీ అయినా ఈజీగా చేయొచ్చు అని అయితే తెచ్చుకున్నా. కానీ అప్పటి నుంచి అయితే నేను అది అస్సలు చెయ్యనే లేదు. చెప్పాలంటే నాకు రాజ్మా కర్రీ వండడం కానీ రాజ్మాకి సంబంధించిన ఏ రెసిపీస్ కూడా రావంటే నమ్మండి. ఎవరైనా సరే అమ్మ కడుపులోనే అన్ని నేర్చుకుని అయితే రారు కదా, అందులో ఈ వంట కూడా ఒకటి. పరిస్థితులను బట్టి కాలానికి అనుగుణంగా అన్ని నేర్చుకుంటూ అన్ని చేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా రాజ్మా విషయానికి వస్తే నాకైతే దీంతో కర్రీ చేయడం అస్సలే రాదు, కానీ పన్నీర్ కర్రీ చేయడం వచ్చు కదా, అదే ప్రాసెస్ లో చేద్దాం, టేస్ట్ ఎట్లా ఉంటుందో అని అయితే ట్రై చేసిన. ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నా కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాజ్మా కర్రీ ఇలాగైనా ప్రాసెస్ కాదా అనేది కూడా కామెంట్ చేయండి. రాజ్మాతో రెసిపీస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పిన కదా, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అయితే పెళ్లికి ముందు, నాకు పెళ్లి అవ్వక ముందు రాజ్మా అనేది ఒకటి ఉంటుందని కూడా నాకు అస్సలు తెలియదు. ఫస్ట్ టైం అయినా కర్రీ చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళొచ్చుగా.